రైల్వే స్టేషన్ ఎన్నో రైల్వే స్టేషన్లను ఇప్పటికీ చూసే ఉంటారు. కానీ ఇలాంటి రైల్వే స్టేషన్ ని మీరు ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు. ఎందుకంటే ఇది 15 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. బీహార్ లో ఇటువంటి రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. ఇక్కడ రైలు సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. ఈ స్టేషన్ ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. దీని పేరు అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్. పితృపక్షం సమయంలో రైలు ఈ స్టేషన్ లో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. మిగిలిన రోజుల్లో ఈ స్టేషన్ ఇలాగే నిర్మానుష్యంగా ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇంతకెక్కడ పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్ ఇది. ప్రతి ఏటా పితృపక్షం రోజుల్లో మాత్రమే ఈ స్టేషన్ ను తెరుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న పితృపక్షం ప్రారంభం కావడంతో ఈ స్టేషన్ కార్యకలాపాలు మొదలయ్యాయి. స్టేషన్ సమీపంలో ప్రవహించే పున్పున్ నదీ తీరంలో ప్రజలు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పిస్తారు. గంగా నది కంటే పురాతనమైనదిగా భావించే ఈ నదిని ఆదికంగా పున్పున్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ 15 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తరలి వస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 21 వరకు దాదాపు 8 జతల ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ లో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ స్టేషన్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండదు. పిండ ప్రదానాల కోసం వచ్చేవారు సమీపంలోని గయా స్టేషన్ వరకు టికెట్ కొనుగోలు చేస్తారు. పున్పున్ నదిలో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అదే టికెట్ పై గయాకు ప్రయాణిస్తారు. కేవలం ఒక ధార్మిక కార్యక్రమం కోసం రైల్వే శాఖ ఒక స్టేషన్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. రైల్వే స్టేషన్ ఎన్నో రైల్వే స్టేషన్లను ఇప్పటికీ చూసే ఉంటారు. కానీ ఇలాంటి రైల్వే స్టేషన్ ని మీరు ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు. ఎందుకంటే ఇది 15 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. బీహార్ లో ఇటువంటి రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. ఇక్కడ రైలు సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. ఈ స్టేషన్ ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. దీని పేరు అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్. పితృపక్షం సమయంలో రైలు ఈ స్టేషన్ లో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. మిగిలిన రోజుల్లో ఈ స్టేషన్ ఇలాగే నిర్మానుష్యంగా ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇంతకెక్కడ పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్ ఇది. ప్రతి ఏటా పితృపక్షం రోజుల్లో మాత్రమే ఈ స్టేషన్ ను తెరుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న పితృపక్షం ప్రారంభం కావడంతో ఈ స్టేషన్ కార్యకలాపాలు మొదలయ్యాయి. స్టేషన్ సమీపంలో ప్రవహించే పున్పున్ నదీ తీరంలో ప్రజలు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పిస్తారు. గంగా నది కంటే పురాతనమైనదిగా భావించే ఈ నదిని ఆదికంగా పున్పున్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ 15 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తరలి వస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 21 వరకు దాదాపు 8 జతల ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ లో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ స్టేషన్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండదు. పిండ ప్రదానాల కోసం వచ్చేవారు సమీపంలోని గయా స్టేషన్ వరకు టికెట్ కొనుగోలు చేస్తారు. పున్పున్ నదిలో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అదే టికెట్ పై గయాకు ప్రయాణిస్తారు. కేవలం ఒక ధార్మిక కార్యక్రమం కోసం రైల్వే శాఖ ఒక స్టేషన్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. రైల్వే స్టేషన్ ఎన్నో రైల్వే స్టేషన్లను ఇప్పటికీ చూసే ఉంటారు. కానీ ఇలాంటి రైల్వే స్టేషన్ ని మీరు ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు. ఎందుకంటే ఇది 15 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. బీహార్ లో ఇటువంటి రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. ఇక్కడ రైలు సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. ఈ స్టేషన్ ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. దీని పేరు అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్. పితృపక్షం సమయంలో రైలు ఈ స్టేషన్ లో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. మిగిలిన రోజుల్లో ఈ స్టేషన్ ఇలాగే నిర్మానుష్యంగా ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇంతకెక్కడ పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్ ఇది. ప్రతి ఏటా పితృపక్షం రోజుల్లో మాత్రమే ఈ స్టేషన్ ను తెరుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న పితృపక్షం ప్రారంభం కావడంతో ఈ స్టేషన్ కార్యకలాపాలు మొదలయ్యాయి. స్టేషన్ సమీపంలో ప్రవహించే పున్పున్ నదీ తీరంలో ప్రజలు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పిస్తారు. గంగా నది కంటే పురాతనమైనదిగా భావించే ఈ నదిని ఆదికంగా పున్పున్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ 15 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తరలి వస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 21 వరకు దాదాపు 8 జతల ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ లో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ స్టేషన్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండదు. పిండ ప్రదానాల కోసం వచ్చేవారు సమీపంలోని గయా స్టేషన్ వరకు టికెట్ కొనుగోలు చేస్తారు. పున్పున్ నదిలో
నదిలో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అదే టికెట్ పై గయాకు ప్రయాణిస్తారు. కేవలం ఒక ధార్మిక కార్యక్రమం కోసం రైల్వే శాఖ ఒక స్టేషన్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. రైల్వే స్టేషన్ ఎన్నో రైల్వే స్టేషన్లను ఇప్పటికీ చూసే ఉంటారు. కానీ ఇలాంటి రైల్వే స్టేషన్ ని మీరు ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు. ఎందుకంటే ఇది 15 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. బీహార్ లో ఇటువంటి రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. ఇక్కడ రైలు సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. ఈ స్టేషన్ ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. దీని పేరు అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్. పితృపక్షం సమయంలో రైలు ఈ స్టేషన్ లో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. మిగిలిన రోజుల్లో ఈ స్టేషన్ ఇలాగే నిర్మానుష్యంగా ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇంతకెక్కడా పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్ ఇది. ప్రతి ఏటా పితృపక్షం రోజుల్లో మాత్రమే ఈ స్టేషన్ ను తెరుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న పితృపక్షం ప్రారంభం కావడంతో ఈ స్టేషన్ కార్యకలాపాలు మొదలయ్యాయి. స్టేషన్ సమీపంలో ప్రవహించే పున్పున్ నదీ తీరంలో ప్రజలు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పిస్తారు. గంగా నది కంటే పురాతనమైనదిగా భావించే ఈ నదిని ఆదికంగా పున్పున్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ 15 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తరలి వస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 21 వరకు దాదాపు 8 జతల ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ లో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ స్టేషన్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండదు. పిండ ప్రదానాల కోసం వచ్చేవారు సమీపంలోని గయా స్టేషన్ వరకు టికెట్ కొనుగోలు చేస్తారు. పున్పున్ నదిలో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అదే టికెట్ పై గయాకు ప్రయాణిస్తారు. కేవలం ఒక ధార్మిక కార్యక్రమం కోసం రైల్వే శాఖ ఒక స్టేషన్ ను ఏర్పాటు చేయడం గమనార్హం.